నా ప్రోగ్రాం కూడా పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం, అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? ఎందుకు పోలీసులను ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రాంకి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి, ఎందుకు వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది? చంద్రబాబు గారు నోట్లో నుంచి ఇటువంటి మాటలు వచ్చినాయి కాబట్టే ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది. నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పనిలా, బహుశా నాకన్నా కూడా మీ అందరికీ కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు కానీ లేదా పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ ఎందుకు ఇలాంటి ఆంక్షలు విధించాలని అడుగుతా ఉన్నా. మొన్న పొగాకు రైతులకు సంబంధించి పొదిలి వెళ్తే నిజంగా అక్కడ కూడా ఆశ్చర్యం కలిగించే విషయం, పొగాకు రైతులు అష్టకష్టాలు పడతా ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. అలాంటి నేపథ్యంలో 2 ఆత్మహత్యలు జరిగాయి పరుచూరు, కొండేపిలో. ఇలాంటి పరిస్థితుల మధ్య అక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితుల మధ్య రైతులకు సంఘీభావంగా ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్తే ఆ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటే దాదాపుగా 40,000 పైచిలుకు మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పుడు 40 మందే ఎంచినా కూడా అంతకన్నా ఎక్కువ మంది కూడా కనపడరు. 40 మందితో నువ్వు 40,000 మంది జరిగే ప్రోగ్రాం మీద రాళ్ళు వేయాలని ప్రయత్నం చేస్తావు. ఆశ్చర్యం కలిగించే విషయం అది. ఏం జరుగుతూ ఉంది? రైతుల సమస్యలు హైలైట్ కాకూడదా? రైతుల సమస్యల తరపున ఎవరు రైతుల తరపున మాట్లాడకూడదా? రైతులకు సంఘీభావంగా ఎవరు వెళ్ళకూడదా? రైతుల సమస్యలు అనేటివి ఎవరు పట్టించుకోకూడదా? 40,000 మంది ప్రజలు, రైతులు పాల్గొన్న కార్యక్రమంలో 40 మంది చేత నువ్వు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తావు. ప్రయత్నం చేసి ఇంకా రైతులు, ప్రజలు సమన్వయం పాటించారు కాబట్టి 40,000 మంది 40 మంది మీద పడలా. ఒకవేళ పడుంటే పరిస్థితులు ఏ మాదిరిగా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఊహించుకోగలుగుతారు. 40 మంది చేత గొడవ నువ్వు చేయిస్తావు, ఉల్టా రైతుల మీద నువ్వు కేసులు మళ్ళా పెడతావు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకింత భయపడతా ఉన్నావు? ఎందుకింత అసహనం అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. వరి కొనుగోళ్లకు సంబంధించి రైతు 300 రూపాయలు తక్కువ రేటుకు ధాన్యం మొన్న అమ్ముకోవాల్సిన పరిస్థితి దళారులకు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన వరి దగ్గర నుంచి మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసులు, మొక్కజొన్న, సజ్జలు,
రాగులు, వేరుశెనగ, అరటి, చీని, కొక్కో, ఇప్పుడు పొగాకు, మామిడి కూడా. ప్రతి పంట కూడా ఏ పంటకు కనీస మద్దతు ధర రావడంలా. రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే పల్నాడు జిల్లాలో 2 ఆత్మహత్యలు పొగాకు రైతులకు సంబంధించి పల్నాడు కొండేపిలో జరిగితే 2 రోజుల కిందట పల్నాడులో కూడా చిలుకలూరుపేట నియోజకవర్గంలో, వినుకొండ నియోజకవర్గంలో 3, చిలుకలూరుపేటలో 2, వినుకొండలో 1, మరో 3 ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. ప్రకాశం జిల్లాలో మన కళ్ళ ఎదుటే ఒక 2 ఆత్మహత్యలు జరిగితే మరో 3 ఆత్మహత్యలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. అయినా కూడా రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం అంతకన్నా జరగడం లేదు. ప్రజల సమస్యల పట్ల ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే భూస్థాపితం చేస్తాడట. ఆశ్చర్యం కలిగించే విషయాలు. 76 ఏళ్ల వయసు ఆయన, 76 ఏళ్ల వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట. ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారంట. ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్, ఆ టీవీ ఓనర్ ఒకడు అడుగుతాడు, ఎప్పుడు భూస్థాపితం చేస్తామని. ఈయన అదిగో మొదలు పెట్టేశాను, చేస్తూ ఉన్నాను, త్వరలోనే చేసేస్తాను ఈయన అంటాడు. ఆశ్చర్యం. 76 ఏళ్ళ ముసలాయనైనా ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి, ఈ బెదిరింపులేమిటి, వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి? ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిచి ఏదో అధికారం ఇచ్చారు. ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి, మంచి చేయాల్సింది పోయి, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో, మోసాలతో పరిపాలన చేస్తూ వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి.